ఈ రోజైతే ఫుడ్ తినేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే రేపు ఈవినింగ్ కల్లా మేము చెక్అవుట్ చేసేస్తాము. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాం అనమాట. సో ఈరోజు స్పెషల్ సీ ఫుడ్ ఇక్కడ ఏంటి స్పెషల్ అనేది తిందామని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో మనం అయితే ఏమైతే ఆర్డర్ ఇచ్చుకున్నామంటే మీరు కూడా ఒకసారి చూడండి. ఇది గోన్ ప్రాన్స్, పాంప్లెట్ ఫిష్, సీ ఫుడ్ బిర్యానీ అండ్ ఏంటది లసంగేనా? సీ ఫుడ్ లసగ్నే. నాకు కొంచెం ఇది కొంచెం స్పెషల్ అంట. సో లసంగ్య యా, ఈ డిషెస్ మేము టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము ఈ రోజు. ఇంకా డెజర్ట్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము, అది టైం పడుతుంది రావడానికి. సో ఇదైతే మేము కంప్లీట్ చేస్తాము. అండ్ మేము ఎక్కడైతే కూర్చొని తింటున్నామంటే చూడండి, ఇలాగా అక్కడ బీచ్ చూసుకుంటూ తింటాం అనమాట. ఇంకా టేస్ట్ చేద్దామా? ఇదిగో ప్లేట్ తీసుకో, ఫ్రెష్గా తిందాం మంచిగా. ఏం కంగారు లేకుండా మనకి ఎవ్వరు ప్రెజర్ కూడా పెట్టరు. ఫస్ట్ ఆ ప్రాన్స్ అందుకో, మనం ప్రాన్స్ టేస్ట్ కూడా చేద్దాం ఎలా ఉందో. సో క్వాంటిటీ తక్కువ ఇస్తారు కానీ క్వాలిటీ బాగానే ఉంటుంది. మనం ప్రాన్స్ టేస్ట్ అయితే చేద్దాము ఎలా ఉంటుందో. తందూరి, జ్యూసీ, క్రిస్పీ, స్పైసీ, చాలా స్పైసీగా ఉంది. మాకు కూడా ఈ ఫుడ్డే కావాలి. దీని గురించే చూసాం అన్నమాట. క్వాలిటీ ఉంటుంది కానీ క్వాంటిటీ ఉండదు. సూపర్ అంటే సూపర్. ఈరోజు డే లేట్గా స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు ఫుడ్తో కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఇక్కడ వ్యూ చూడండి గైస్. సలాడ్లోకి వేయడానికి మామిడికాయ మొక్కలు కలిపారు. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. ఏంటో దీన్ని లసంగేనా? ఒకసారి టేస్ట్ చేసి చూడు. సో ఇది లసంగనే అట. ఏంటో లసంగేనా? లసంగ పేరు కూడా టేస్ట్ పెట్టు, నోట్లో పెట్టు. బ్లాస్టా? ఎలా ఉంది అంటే సీ ఫుడ్ ప్లాటర్ అనమాట. మొత్తం సీ ఫుడ్స్ అన్ని, అంటే ప్రాన్స్ అన్ని ఉంటాయి అనమాట. బాగుంది, సూపర్ అని చెప్పను కానీ ఓకే. యా, ఇదంతా చీజా? మేబీ చీజ్. వావ్, చీజ్ ఓవర్లోడ్. ఏంట్రా బాబు ఇంత చీజ్ వేసాడు. ఎప్పుడో ఒకసారి కాబట్టి ఓకే, ఇది రోజు తినకూడదు. 7.5 అవ్వచ్చు. సో ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే ఎలా ఉంది? ముందు లీచు ఇక్కడ దక్షిణ ఫుడ్తో చాలా మంచిగా తింటాం. ఇందులోని ఎంత స్టఫ్ ఉంటుంది తెలుసా? ప్రాన్స్, ఫిష్, స్క్విడ్ అంటే సీ ఫుడ్ సంబంధించిందే అన్ని మిక్స్ అనమాట. అంటే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంత పెద్ద తినాలంటే కొంచెం మూత్ వాటరింగే. బాగుందా? సూపర్. సో మా వాడు నాకు ఒక పీస్ ఇచ్చాడు, నేను కట్ చేసుకుంటూ లాగేసుకున్నాడు. పీస్ బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ ఇది. కొత్త ఫుడ్ తింటూ, కొత్త ప్లేస్ చూస్తూ ఆ వైబ్ ఎలా ఉంటుందంటే మాటలో చెప్పలేను. మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఫిష్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది చూడండి, ఇది పాంప్లెట్ ఫిష్ అంట. సో దీని కాస్ట్ వచ్చేసి మీకే జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి నేనే చెప్పేస్తున్నాను, ఎందుకంటే పెద్ద కాస్ట్ పెట్టి కొన్నాను కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. దీని కాస్ట్ 1200 అంట. ఎన్ని పీసెస్ ఇచ్చాడంటే 1 2 3 4 5 పీసెస్ ఇచ్చాడు. నేను ఒక పీస్ తీసుకుంటున్నాను. అంటే దీనికి ఎందుకు అంత ప్రైస్ ఇచ్చాడో నాకు తెలియదు.
ప్రాన్స్ ఎంత కొన్నారా? అరౌండ్ 400. ఇది 1200 పెట్టి కొన్నాను. యావరేజ్ యావరేజ్. సో మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మీకు తినాలనిపిస్తే తినండి. పాంప్లెట్ ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అది తినాలనుకుంటే తినచ్చు. కానీ ఇది కూడా టేస్ట్ చేయాలి. వీల్ స్టైల్లో చేశారు, నాకు నచ్చలేదు. ఎందుకంటే అంత ప్రాన్స్ తిన్నాను, స్పైసీ తిన్నాను, ఇప్పుడు కొంచెం చప్పగా ఉంది. సో ఓకే, మేబీ తినుంటే ముందు నాకు నచ్చచ్చేమో. ఇంకో చెప్పిన ఈ ముడులు మనం తినేయచ్చు, ఇంత గట్టిగా ఏం లేవు. ఎలా ఉంది టేస్ట్? అయితే సూపర్ అంటున్నాడు మళ్ళీ. చాలా ఆడుతుంది అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, వీడు లసంగాన్ని లేపేస్తున్నాడు. సో నేను ఆ ఛాన్స్ అయితే ఇవ్వను. ఇద్దరు నాకు బాగా నచ్చింది ఈ ఫుడ్డే. చూడండి, అంటే ఏం లేదు, స్టఫ్ ఇంకా బటర్ ఫిష్ మొత్తం స్టఫ్ చేసి ఇచ్చాడు. మౌత్ లోడెడ్ అన్నమాట. నాకు ఇది నచ్చింది బాగా. టైం 4:11 అయింది. నేను ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. అంటే ఈరోజు అంతా ఫుల్ రెస్టే. అలా అయిపోయింది, అలా సాగిపోయి అలా సాగుతుంది నీకు. నాకా? సో సీ ఫుడ్ ప్లాటర్ బిర్యానీ. అంటే సీ ఫుడ్ ప్లేట్లోని మనకి ఏమొస్తాయి అంటే అన్నీ తక్కువ వస్తాయి. అంటే ఇది ప్రాన్స్, ఫిష్ పీసెస్. టేస్ట్ అయితే 10కి 8 ఇవ్వచ్చు. ఇంకోండి ఫిష్ పీసెస్ అక్కడక్కడ వేసారు. హడ్డున తాకు ఉంచావరా? తినరా? హడ్డు తింటే హడ్డు పెరుగుతుంది, నువ్వు తిను. తాకు తింటే తాకు కూడా పెరుగుతుంది. బిర్యానీ అయితే సూపర్, ఇంకా అది వేరే లెవెల్. మేము ఆర్డర్ చేసుకున్న దాంట్లో ప్రాన్స్ బిర్యానీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సాలాడ్ కూడా ది బెస్ట్. ఇది లసంగే. కానీ ఒకటి ఫిష్ మాత్రం 1200 పెట్టి తీసుకున్నాం కాబట్టి మాకు అది వర్త్ కాదనిపించింది. ఇదిగోండి మా స్పెషల్ డెజర్ట్. చెప్పాం కదా బనానా. అదేనా ఇది? అదే. ఆహా, బనానా బజ్జియా. ఓకే ఓకే. రైస్ పుడ్డింగ్ కూడా వచ్చింది. ఇది రైస్ పుడ్డింగ్ అంటే ఏంటనుకుంటున్నారు చెప్పండి మీరు. మీకు బాగా తెలుస్తుంది. ఇది పాయసం. ఎలా ఉందా టేస్ట్? తినకుండా టేస్ట్ ఎలా కుదరదు. ఎలా ఉంది చెప్పు. ఇది పరవన్నం చేసి బజ్జీ తింటున్నా. బజ్జీ కాదు అది. ఎలా ఉంది? బజ్జీ అనుకున్నాం కానీ బజ్జీ కాదు. బాగుంటాయి. లోన బనానా ఉంది, బయట ఏదో ఫ్లోర్తో మనకి ఫ్రై చేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే బాగుంది. నేను ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ లాగా ఉంది. అంటే ముందు చూడగానే నాకు నచ్చలేదు, బట్ ఇప్పుడు తింటుంటే బాగుంది. ఈ రైస్ పుడ్డింగ్ కూడా బాగుంది. కానీ ఇది వాడు పెట్టిన పేరు అయితే అది పెట్టాడు, మన తెలుగులో అయితే పరవన్నం. బాగుంది అబ్బోయ్.